హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను 1 మంత్ బ్యాక్ ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సిఐడి ఏదైతే మనకు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి హోంగార్డ్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యిందని ఒక వీడియో చేశాను. అదేవిధంగా దానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఏ విధంగా అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేసి ఏ విధంగా బై పోస్ట్ ద్వారా పంపించాలని ఒక వీడియో కూడా చేశాను. అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకు ప్రజెంట్ వచ్చేసి ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ పిఎంటీకి అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే డేట్స్ అయితే రిలీజ్ చేశారన్నమాట. అండ్ లిస్ట్ కూడా రిలీజ్ చేశారు. ఎవరిదైతే ఈ లిస్ట్లో మీ పేరు ఉంటే కనుక మీరు డైరెక్ట్గా వాళ్ళు చెప్పినటువంటి డేట్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిఎంటీ సెలక్షన్స్కి అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి డేట్ ఎప్పుడు, అదేవిధంగా ఏమేమి డాక్యుమెంట్ తీసుకుని వెళ్ళాలి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీ వాళ్ళు చెప్పారు. ఆ లిస్ట్లో ఒక్క డాక్యుమెంట్స్ లేకపోయినా కూడా మీరు సెలక్షన్స్కి వెళ్ళినా కూడా మీరైతే రిజెక్ట్ అయితే అవుతారనమాట. అండ్ సెంటర్ ఎక్కడ ప్రతిదీ మీకు పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే మన వీడియోస్ని చూసి మన ఏపీ హోంగార్డ్ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసి ఎవరైతే చేశారో వాళ్ళు ఎవరైనా ఉంటే కన్నా లిస్ట్లో మీ పేరు ఉంటే కింద కామెంట్ అయితే చేయండి మీ లిస్ట్లో పేరుందని. అండ్ చాలామంది కూడా అప్లై చేశారు అండ్ ఆ వీడియోస్కి చాలామంది సపోర్ట్ చేశారు అనమాట. అండ్ అదేవిధంగా ఈ వీడియోని కూడా సపోర్ట్ అయితే చేయండి. అండ్ ఎవరైతే వెళ్తూ ఉన్నారో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ వీడియోస్ ఉంటున్న ప్రతి ఒక్క నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే చాలామంది వీడియోస్ని చూస్తున్నారు అని లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి. అండ్ ఇటువంటి జన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా అండ్ మీరు చూసుకోండి, ఏపీ హోంగార్డ్స్ అప్డేట్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ని ప్రతి అప్డేట్ అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తుంటుంది అనమాట. కాబట్టి ఇటువంటి జన్ అప్డేట్స్ ఫాస్ట్ అండ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రిప్షన్ పక్కన వెళ్ళకనైతే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ నెంబర్ ఇక్కడ ఇది ఏపీ పోలీస్ వాళ్ళది సిఐడి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే మనకు పైన స్క్రోల్ అవుతుంది లిస్ట్ ఆఫ్ సూటబుల్ అప్లికేషన్ ఫర్ ఎన్రోల్మెంట్ హోంగార్డ్స్ అని షెడ్యూల్ ఫర్ ఇక్కడ మనకు డేట్స్ ఆల్రెడీ ఇచ్చారన్నమాట. షెడ్యూల్ ఫర్ హైట్ పిఎంటీ ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ మనకు అక్కడ లిస్ట్ మీరు క్లిక్ చేశారంటే దాని మీద క్లిక్ చేశారంటే మీకు ఒక లిస్ట్ అయితే మనకు డౌన్లోడ్ అయితే అవుతుందన్నమాట. ఇప్పుడు మనం అఫీషియల్గా వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసినటువంటి లిస్ట్ అనమాట. ఇక్కడ మీరు పైన చూసుకుంటే ద ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ ద ఫాలోయింగ్ ఎలిజిబుల్ క్యాండిడేట్ విల్ బీ హెల్డ్. మనకు చూసుకున్నట్లయితే జూన్ 9, 2025 మార్నింగ్ 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఏదైతే మనకు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తామని వాళ్ళు మెన్షన్ చేశారు. ఎక్కడ కండక్ట్ చేసినట్ట ప్యారేడ్ గ్రౌండ్స్ 6th బెటాలియన్ ఏపీఎస్పీ మంగళగిరి ఏదైతే గుంటూరు డిస్టిక్లో ఉన్నటువంటి మంగళగిరిలోన ఏపీఎస్పీ 6th బెటాలియన్లోన మనకు పెరేడ్ గ్రౌండ్స్లో అయితే జూన్ 9, 2025 తేదీ మార్నింగ్ 6 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు మనకు పిఎంటీ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ అయితే చేస్తూ ఉన్నారు. మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే వాళ్ళు ఒక లొకేషన్ వెన్యూ అయితే లింక్ అయితే ఇచ్చారు. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరైతే వెళ్ళొచ్చు అనమాట. అయితే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్ హైట్ ఎంత ఉండాలి, మేల్ అండ్ ఫీమేల్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి నోటిఫికేషన్ వాళ్ళు మెన్షన్ చేసినటువంటి హైట్ అనమాట. ఎవరైతే మినిమం హైట్ వచ్చేసి మేల్ వాళ్ళు 160 సెంటీమీటర్లు అయితే కంపల్సరీ హైట్ అయితే ఉండాలి మేల్ వాళ్ళు. అదేవిధంగా ఫీమేల్ వాళ్ళు వచ్చేసి 150 సెంటీమీటర్లు అయితే ఉండాలి. ఒకవేళ ఎవరైతే ఎస్టీ క్యాండిడేట్ వాళ్ళు ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకు 5 సెంటీమీటర్స్ అనేది రిలాక్సేషన్ అయితే ఇస్తారనమాట. అంటే వాళ్ళు 145 సెంటీమీటర్లు ఉన్నా కూడా సరిపోతుంది ఎవరైతే ఎస్టీ ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు మాత్రమే. అండ్ ఈ లిస్ట్ అనేది మీకు టెలిగ్రామ్ గ్రూప్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను బ్రదర్. ఈ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అక్కడ పోస్ట్ చేసి పిన్ చేసి పెడతాను, మీరు ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఈ లిస్ట్లో వచ్చేసి మనకు ఓవరాల్గా 7,000 అబోవ్ మెంబర్స్ని అయితే సెలెక్ట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ మీకు మీ పేరు అయితే ఉంటుంది, పక్కనే మీ ఫాదర్ నేమ్ అయితే ఉంటుంది, అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, అండ్ మీ డిస్టిక్ ఉంటుంది. ఇక్కడ ప్రజెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి కృష్ణా డిస్టిక్ అనమాట. అండ్ డేటు మనకు జూన్ 9, 2025 మనకు టైమింగ్ ఇచ్చాడు. అండ్ పెరేడ్ గ్రౌండ్ 6th బెటాలియన్ ఏపీఎస్పీ మంగళగిరి గుంటూరు డిస్టిక్. ఈ వెన్యూ అండ్ ఇక్కడ ఇచ్చినటువంటి డేటు అందరికీ సేమ్ అనమాట. సేమ్ డేటు, సేమ్ టైమింగు, సేమ్ గ్రౌండ్ అనమాట. ఇదంతా కూడా పక్కన పెట్టేసేయండి. మీరు ఏం చేస్తారంటే మీ పేరు చెక్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫాదర్ నేమ్ చెక్ చేసుకోండి. ఇవన్నీ కూడా మ్యాచ్ అయ్యాయంటే మీరు ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి అండ్ అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్కి మీరు ఎలిజిబుల్ అయినట్టు. ఒకవేళ ఈ లిస్ట్ మీ పేరు కానీ లేకపోతే మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ మీకు ఈ లిస్ట్ ఉంది కదా, ఈ లిస్ట్లో మీ పేరు కానీ లేకపోతే మీరు ఈ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎలిజిబుల్ అవ్వలేదని అర్థం అనమాట. మీరు అప్లికేషన్ ఏదైనా మిస్టేక్ అనేది చేసి ఉండొచ్చు, లేదంటే అన్నీ కూడా కరెక్ట్గా అప్లై చేసి అన్నీ కూడా కరెక్ట్గా పెట్టినా కూడా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయకపోయి ఉండొచ్చు. ఎందుకంటే కొన్ని రీజన్స్ అయితే ఉంటాయన్నమాట. అది వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. అది మనం అప్లై చేసిన ప్రతి ఒక్కరిని షార్ట్ లిస్ట్ చేయాలని రూల్ అయితే లేదు. అండ్ ఇక్కడ మీకు హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది. ఇక్కడ మనకు చూసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ మీకు ఫస్ట్ పర్సన్కి
1001 హాల్ టికెట్ నెంబర్ అనమాట. అది అక్నాలజ్మెంట్ నెంబర్ అని అంటారు. మీరు అక్కడ వెళ్ళారంటే మీకు అడ్మిట్ కార్డ్ అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ ఎవరైతే లీస్ట్లో పేరు ఉంటుందో వాళ్ళు డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అండ్ ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్కి అయితే వెళ్తారు కదా. వెళ్ళేటప్పుడు తీసుకుని వెళ్ళాల్సినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే వాళ్ళు ఇక్కడ లిస్ట్ అయితే వాళ్ళు మెన్షన్ చేశారు. ఈ లిస్ట్లో ఉన్నటువంటి కంపల్సరీగా మీరు తీసుకుని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఇవి కానీ తీసుకుని వెళ్ళకపోతే మిమ్మల్ని అయితే లోపల కూడా అలవ్ అయితే చేయరు. ఇక్కడ మీరు చూసుకుంటే క్యాండిడేట్ మస్ట్ బ్రింగ్ ద ఫాలోయింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ డాక్యుమెంట్ ఫర్ స్క్రూనిటీ. ఇక్కడ మనకు స్క్రూనిటీ చేస్తారన్నమాట. ఈ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్లో ఈ డాక్యుమెంట్స్ ఏవైతే ఇచ్చాడో మొత్తం కూడా తీసుకుని వెళ్ళాలి. ఫస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి ఒరిజినల్ అప్లికేషన్ అక్నాలజ్మెంట్ ఇష్యూడ్ బై సిఐడి డిపార్ట్మెంట్ ఏపీ టు ద అప్లికేషన్ టు సబ్మిట్ ద అప్లికేషన్ ఫిజికలీ. అంటే అక్కడ మీరు ఏపీ సిఐడి అక్కడ వెళ్తారు కదా, మీకు ఒరిజినల్ అడ్మిట్ కార్డ్ అయితే ఇవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఒకసారి అక్కడికి వెళ్ళండి. అండ్ సెకండ్ వచ్చేసి ఒరిజినల్ ఎస్ఎస్సి సర్టిఫికేటు. మనకు ఎస్ఎస్సి అంటే 10th మెమో సర్టిఫికేట్ అనమాట. అండ్ థర్డ్ వచ్చేసి ఒరిజినల్ స్కూల్ స్టడీస్ సర్టిఫికేటు. ఎప్పటి నుంచి 4th to 10th వరకు చదివినటువంటి ఏదైతే స్కూల్ స్టడీ సర్టిఫికేట్ ఉంటుందో ఇది ఒరిజినల్ అయితే ఉండాలి. అండ్ ఫోర్త్ వచ్చేసి మనకు ఒరిజినల్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అనమాట. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ కూడా ఉండాలి, అది కూడా ఒరిజినల్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చి మనకు 5th ఒరిజినల్ గ్రాడ్యుయేషన్ అండ్ హయ్యర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్. మీరు అప్లై చేసేటప్పుడు ఇక్కడ గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియట్ కానీ లేకుంటే ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్ ఏదైనా మీరు మెన్షన్ చేసి ఉంటారు కదా, మెన్షన్ చేసి ఉంటే మీ ఇక్కడ సర్టిఫికేట్స్ ఉంటే ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకుని వెళ్ళండి. మీకు ప్రయారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ మీరు షార్ట్ లిస్ట్ అయ్యారంటే కనుక. అండ్ 6th వచ్చేసి మనకు ఒరిజినల్ డ్రైవింగ్ లైసెన్స్ అనమాట. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ వచ్చేసి లైట్ మోటార్ వెహికల్ కానీ హెవీ మోటార్ వెహికల్ కానీ వీటిలో కంపల్సరీగా ఏదో ఒకటి అయితే తీసుకుని వెళ్ళాలి. 2 ఉన్నా కానీ తీసుకుని వెళ్ళండి, అది కూడా ఒరిజినల్ లైసెన్స్ మాత్రమే. అండ్ 7th వచ్చేసి ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్. మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ అయితే తీసుకుని వెళ్ళాలి. ఇక 7th వచ్చేసి ఒరిజినల్ కంప్యూటర్ సర్టిఫికేట్. ఏదైతే మీరు అప్లై చేసేటప్పుడు కంప్యూటర్ సర్టిఫికేట్ మీరు అప్లోడ్ చేసింటారు కదా, అంటే జిరాక్స్ పెట్టింటారు కదా, ఆ సర్టిఫికేట్ జిరాక్స్ కాకుండా ఒరిజినల్ అయితే తీసుకుని వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ 9th వచ్చేసి ఒరిజినల్ టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్. ఇంకా ఏదైనా టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఉంటే కూడా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్ అయితే తీసుకుని వెళ్ళొచ్చు. అండ్ 10th వచ్చేసి అదర్ ఎనీ ఒరిజినల్ సర్టిఫికేట్ సబ్మిటెడ్ విత్ ద అప్లికేషన్. అప్లై చేసేటప్పుడు ఏదైనా ఇంకా అదర్ క్వాలిఫికేషన్ ఉండి మీరు అప్లై చేసేటప్పుడు పెట్టింటారు కదా జిరాక్స్లు అనేది, ఆ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి అదర్ క్వాలిఫికేషన్వి ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే తీసుకుని వెళ్ళాలి. అండ్ 11th వచ్చేసి మనకు రీసెంట్గా దిగినటువంటి 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే తీసుకుని వెళ్ళాలన్నమాట. ఇవన్నీ కూడా మనకు 11 అయితే మెన్షన్ చేశారు. వాటిలో ఉన్న 10 వచ్చేసి సర్టిఫికేట్స్, ఒకటో వచ్చేసి మనకు 2 ఫోటోలు అనమాట. అయితే బ్రదర్ ఇక్కడ ఇచ్చినటువంటి సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఒరిజినల్ తీసుకుని వెళ్ళండి. అదేవిధంగా 1 సెట్ కానీ 2 సెట్లు కానీ మనకు జిరాక్స్లు కూడా తీసుకుని వెళ్ళండి అనమాట. జిరాక్స్లు కూడా వాళ్ళు ఉపయోగపడుతుంది, తీసుకుని వెళ్ళండి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ లేకపోతే మిమ్మల్ని అయితే లోపలికి అయితే అలవ్ అయితే చేయరు. సో ఫైనల్గా వచ్చేసి ఇంత బ్రదర్, మనకు ఏపీ హోంగార్డ్ సిఐడి డిపార్ట్మెంట్ చేసినటువంటి హోంగార్డ్ నోటిఫికేషన్కి పిఎంటీ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్కి ఎలిజిబుల్ అండ్ లిస్ట్ అయితే మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెడతాను. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ లిస్ట్లో ఉంటే కానీ చెక్ చేసుకోండి. అండ్ లిస్ట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆల్ ది బెస్ట్. కింద కామెంట్ చేయండి మీరు లిస్ట్లో ఉన్నారా లేదనేది. థ్యాంక్ యూ.